Audio Jungle. Audio Jungle. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అప్పన్నపల్లి గ్రామంలో ఎంచేసి ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానంలోని నెయ్యిని పరిశీలించిన పి గన్నవరం శాసనసభ్యులు సత్యనారాయణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ టీడీపీకి కన్వీనర్ నామన్న రాంబాబు ఈ పరిశీలనలో నెయ్యి నాణ్యత లేదని తేలింది. దేవాదాయ శాఖ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి నాణ్యత పెంచాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సైడ్ తిప్పన్నా లక్ష్మి ఫోన్ వెనకటం తిరుపతి తిరుమల దేవస్థానంలో అంటే తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలు అంటే సరైనటువంటి నెయ్యిని వాడకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఎంతో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దానికి ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి దీక్షకు అనుగుణంగా మేము ఈరోజు అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని పరీక్షించి దీంట్లో వాడే నెయ్యి ఇది రైతు డైరీ నెయ్యి వాడుతున్నారు కాబట్టి ఇది లో క్వాలిటీ నెయ్యిగా గమనించడం జరిగింది. చేత దీనికి సంబంధించినటువంటి అధికారులకి, కమిషనర్ గారికి ఇప్పుడే మాట్లాడతాం. ఇది విశాఖ డైరీ కానీ లేక నందిని డైరీ కానీ నెయ్యి వాడాలని అధికారులకు సూచించడం జరుగుతుంది. క్వాలిటీతో కూడినటువంటి నెయ్యిని వాడితేనే కానీ ఈ ప్రసాదానికి మంచి జరగదనే తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి హోమాలు కూడా చేపిస్తున్నారు. అందులో స్థానంలో అంటే తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలు అంటే సరైనటువంటి నెయ్యిని వాడకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఎంతో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దానికి ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి దీక్షకు అనుగుణంగా మేము ఈరోజు అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని పరీక్షించి దీంట్లో వాడే నెయ్యి ఇది రైతు డైరీ నెయ్యి వాడుతున్నారు కాబట్టి ఇది లో క్వాలిటీ నెయ్యిగా గమనించడం జరిగింది.
చేత దీనికి సంబంధించినటువంటి అధికారులకి, కమిషనర్ గారికి ఇప్పుడే మాట్లాడతాం. ఇది విశాఖ డైరీ కానీ లేక నందిని డైరీ కానీ నెయ్యి వాడాలని అధికారులకు సూచించడం జరుగుతుంది. క్వాలిటీతో కూడినటువంటి